తులసివనం పెంచితే ఊరందరికీ బాగుంటుందండి. దేవుడి గుళ్ళోనే పెంచుతారు తులసివనం, మొత్తం కోసి దేవుడి మీద పారేస్తారు, పాడైపోయిన తులసి అంతా. పైగా అదేదో గొప్పగా చెబుతారు, 1,00,000 తులసి 1,00,000 తులసి అని. విచిత్రమైన మాటలు ఇవన్నీ. ఊళ్ళో అక్కడక్కడ తులసివనం ఉంటే పాములు రావండి. ఇంటి ముందు తులసి మొక్క, లక్ష్మీ తులసి మొక్క ఉంటే పాములు రావమ్మా ఖచ్చితంగా. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, వ్యాధులు రావు. అనేక రకాల వ్యాధులను తులసి మొక్క ఆపు చేస్తుంది ఖచ్చితంగా. ఊరు మధ్యలో కొంత స్థలం వదిలేసి అక్కడ తులసివనం పెంచితే ఊళ్ళోకే పాములు రావు, ఊళ్ళోకి వ్యాధులు కూడా రావు. అనేక రకాల ప్రాచీన వైద్యాన్ని ఇంకా కాపాడుకుంటూ, వంటింటి వైద్యాన్ని కాపాడుకుంటూ రావడం వల్లే కరోనా 3 దెబ్బలు కొట్టినప్పటికీ మొదటి దెబ్బలో మరణాలు ఎక్కువ జరగలేదు గమనించండి. 2వ దెబ్బలోనే జరిగాయి. 3వ దెబ్బ ప్రభావమే మనకి తెలియదు అసలు. ఇప్పుడు కూడా చైనా వణికిపోతుంది ఆ దెబ్బతో, కానీ ఇక్కడ దాని ప్రభావం ఏం లేదండి. కారణం మనం ఎప్పటికీ ప్రాచీన సంప్రదాయం ప్రకారం వంటింటి వైద్యం మీద ఆధారపడ్డాం చాలా వరకు మనం.